తర్వాత 0 1 2 0 0 మీకు యాక్చువల్గా 6 డిజిట్స్ ఇస్తారు, సరిపోతుంది. ఒకవేళ ఎక్సెస్ 1 2 ఇస్తే మీరు ఏం చేస్తారంటే ఎవరైతే కన్సర్న్డ్ ఇన్విజిలేటర్ ఉంటారో ఆ ఇన్విజిలేటర్కి ఈ చివరి బాక్స్లో ఏమి ఇవ్వాలి సార్, ఓకేనా? 6 కంటే ఎక్సెస్ ఇస్తే మీ అందరికీ 6 డిజిట్స్ అనుకుంటా నెంబర్స్ అన్ని, ఓకేనా? అలా సరిపోతే ఒకవేళ ఎక్సెస్ అయితే అక్కడ కన్సర్న్ ఇన్విజిలేటర్స్ని అడుగుతారు. ఆ తర్వాత మరొకటి ఏంటంటే 7 ఏమండి ఇక్కడ ఈ ఆర్డర్ చూసుకోండి. ఒక్కొక్కసారి 1 2 3 4 లాస్ట్లో 0 ఇచ్చాడు. 0 నుంచి 1 2 3 4 9 వరకు ఇస్తాడు. ఇక్కడ ఏమండి ఈ నెంబర్స్ చూసుకోండి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 చూసుకోండి. ఏమండి ఈ 7 తిన్నగా ఇది 7 అంటే మీరు దీన్ని రౌండ్ చేస్తారు. ఏమండి తర్వాత 0, సో 0 చూడండి, ఇది 0, సో ఈ 0, సో ఇక్కడ తర్వాత 1, సో ఇది 1 దీని కిందగా ఇక్కడ చేసుకోవాలి. సో మళ్ళీ 2, ఇది 2, సో దీని కిందగా ఇది, సో 0 ఇది కదా 0, సో 0, సో మళ్ళా 0 ఆ విధంగా చేసుకుంటాం. ఆ విధంగా రౌండ్ చేసేస్తారు, బబ్లింగ్ చేసేస్తారు, ఓకేనా? అయితే ఇక్కడ బబ్లింగ్లో కూడా తేడా చూడని చెప్తాను. ఇలా ఇస్తే మీరు ఎప్పుడు కూడా బబ్లింగ్లో ఈ చివరల నుంచి వచ్చేయండి. ఇది చివరల నుంచి ఇలా వచ్చేసారనుకోండి, అంటే చివరి నుండి అంటే ఆ రౌండ్గా ఉన్నటువంటిది ముందుగా మీరు బబుల్ చేశారనుకోండి, రౌండ్గా ఉన్నది బబుల్ చేసిస్తే మధ్యలో మీరు ఏ విధంగా చేసినా నో ప్రాబ్లం. అంటే ఏ విధంగా అంటే మధ్యలో ఖాళీ విడిచిపెట్టింది, సో మొత్తం బబుల్ చేయాలి. సో ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా చేయటం వల్ల. అదే మీరు ఇలా ఉండి మధ్యలో నుంచి ఇలా చేస్తున్నారు అనుకోండి, ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ ఇదిగోండి ఇలా పైకి కూడా వచ్చేస్తుంది, బయటికి కూడా వచ్చేస్తుంది. బయటకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇన్వాలిడ్ కింద కూడా తీసేస్తాం. తర్వాత మీ పెన్ కాబట్టి నో ప్రాబ్లం. పెన్ అయినా సరే కొంతమంది ఏంటంటే బాగా బ్లాక్ పెన్ తీసుకుని వెళ్ళండి, బ్లాక్ పెన్ తీసుకుని వెళ్ళి బాగా బబుల్ చేయండి. ఏమండి సో బాగా చేస్తేనే అది మీకు వ్యాలిడ్ అవుతుంది, లేదంటే ఇన్వాలిడ్ అయిపోతుంది, ఓకేనా? సో ఆ విధంగా చేస్తారు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, రౌండ్గా ఉన్న వాటిని ముందుగా రౌండ్ని చేసుకొని ఆ తర్వాత మధ్యలో బబుల్ చేసేస్తాం, అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, ఓకేనా? ఆల్రెడీ మరొకటి కూడా నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓఎంఆర్ ఇస్తారు. ఓఎంఆర్ ఒక 5-10 నిమిషాలు ముందే ఇచ్చేస్తారు. ఓఎంఆర్ ఏమంటే ఇచ్చారా, 10 నిమిషాలు ముందే ఇచ్చేస్తారు ఓఎంఆర్. కాబట్టి ఓఎంఆర్ని మొత్తం ఏది నెంబర్ ఫిల్ చేసిస్తారు. నెంబర్ ఫిల్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ టెస్ట్ కోడ్ ఒకటి ఉంది. టెస్ట్ కోడ్ అనేది అక్కడ కన్సర్న్ ఇన్విజిలేటర్ చెప్తారు. ఏమండి ఆ టెస్ట్ కోడ్ని మీరు ఇక్కడ వేసి సేమ్ ఈ విధంగా బబుల్ చేసేస్తారు, ఓకేనండి? టెస్ట్ కోడ్ని బబుల్ చేసిన తర్వాత దీని పనితో మీరు ఇది సైడ్ పెట్టి ఆ తర్వాత మీకు ఎగ్జాక్ట్ టైం అయ్యేసరికి మీకు ఏమి ఇస్తాడంటే బుక్లెట్ ఇస్తారు. సో బుక్లెట్ ఇచ్చేటప్పుడు మీరు మొదట బుక్లెట్ మీద మీ నెంబర్ వేయాలి. వేసారండి లాస్ట్ టైం మీకు ఉందా? రైట్. మీ బుక్లెట్ మీద ఏంటంటే మీకు ఏదైతే ఈ నెంబర్ ఉందో, ఏది మీకు ఇచ్చినటువంటి నెంబర్ ఉందో ఆ బుక్లెట్ మీద ఆ నెంబర్ వేసేస్తారు. నెంబర్ వేసేసిన తర్వాత మీరు మొదటగా చూడవలసిన బుక్లెట్ చూసేసిన తర్వాత బుక్లెట్ అంతా ఒకసారి పేజెస్ అన్నీ పడ్డాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏ పేజ్ కానీ మిస్ అయితే వెంటనే కన్సర్న్ ఇన్విజిలేటర్ కానీ మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీకు బుక్లెట్ చేంజ్ చేస్తారు. ఎందుకంటే బుక్లెట్ కోడ్ ఉంటుంది కదా సార్, అందరికీ ఒకటేనా కోడ్ ఉంటుంది. ఆ బుక్లెట్ కోడ్ ఉంటుంది కాబట్టి బుక్లెట్ కోడ్ కూడా వేయాలి. మీకు బుక్లెట్ కోడ్ ఉంటుంది ABCD 4 కోడ్స్ ఉంటాయి. సో ABCDలో మీకు ఏదైతే కోడ్ వస్తుందో బుక్లెట్ మీద కూడా ఉంటుంది. D అయితే D, A అయితే A. మరొకటి మీకు ఆల్రెడీ మీ నెంబర్ వేసేస్తారు కదండి, నెంబర్ వేసేసినప్పుడు కూడా మీకు బెంచ్ మీద రాస్తారు ఏ కూడా బియా సియా డి అనేది కూడా, ఓకేనండి? సో కోడ్ కూడా ఫిల్ చేసేస్తారు. ఆ తర్వాత మొత్తం అంతా వెరిఫై చేసేస్తారు. వెరిఫై చేసేసిన తర్వాత మీరు కంప్యూటర్ షీట్, అదే మీ ఓఎంఆర్ షీట్ బుక్లెట్ సైడ్ పెట్టేసి ఆన్సర్ రాస్తున్నప్పుడు మీకు ఏవైతే ముందుగా వస్తాయో 120 బిట్స్లో ముందుగా వచ్చినవన్నీ కూడా రాసుకోండి. అదే బబుల్ చేసేయండి. చేసేటప్పుడు సో 1 నుండి 120లో 5 బిట్టు మీకు రాలేదు, తర్వాత ఆలోచిస్తే మీకు వస్తుంది. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఆ 5 బిట్ దగ్గర చిన్న పెన్నుతో లైట్గా చిన్న టిక్ చేసుకోండి. అలాగే 15 బిట్ రాలేదు, సో 15 బిట్ దగ్గర కూడా చిన్న టిక్ చేయండి.
అలాగే 30 బిట్ రాలేదు, సో చిన్న టిక్ చేయండి. ఏమండి ఏవైతే రాలేదో రానివన్నీ టిక్ చేయండి. సో చాలా వరకు మీకు వచ్చిన బిట్సే ఉంటాయి. సో రానివైతే టిక్ చేయండి. ఎందుకో చెప్తాను నేను. సో టిక్ చేయనివి మీరు ఓఎంఆర్ మీద ఎలాగా బబుల్ చేయాలి. కాబట్టి లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత ఒక అరగంట ఉంది అనుకోండి, లేకపోతే ఒక 20 నిమిషాలు ఉందనుకోండి. 20 నిమిషాల్లో ఒక 30 బిట్లు మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మీరు యాక్చువల్గా చెప్తాను నేను, యాక్చువల్గా దీన్ని మీరు టిక్ చేయండి. ఏవైతే ఫిల్ చేయలేదో అది మీ బుక్లెట్ మీద టిక్ చేయండి. టిక్ చేయకుండా మామూలుగా రాసేసినప్పుడు మీ ఓఎంఆర్ చూసి అప్పుడు మీ బుక్లెట్ని చూసుకొని అది ఏది రాయలేదో చూసుకోవాలి. మరి అంత సమస్య ఆ టైంలో ఎలా ఉంటుందంటే 10 నిమిషాలు ఉంది, టెన్షన్ 10 బిట్లు మిగిలిపోయాయి. సో వెంటనే మనం అర్జెంట్గా రాసేయాలి అన్నప్పుడు ఓఎంఆర్ ABCD అని పెడతాం, మరి బుక్లెట్ని చూడడం. మరి అటువంటి సందర్భంలో చాలా నష్టపోతాం. ఎవరు అందుకే నేను చెప్తున్నాను ఏంటి అంటే, ఏవైతే బిట్స్ రాలేదో ఆ బిట్స్ టిక్ చేసుకోండి. ఎక్కడ ఓఎంఆర్ మీద కాదండి, ఆ బుక్లెట్ మీద టిక్ చేసుకోండి. ఓకేనా? బుక్లెట్ మీద టిక్ చేసుకుంటే అప్పుడు మీరు లాస్ట్లో ఒక 20 నిమిషాలు ఉందండి. 20 నిమిషాలు ఉన్నప్పుడు మీకు 20-30 బిట్స్ పెట్టేశారు. అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, బుక్లెట్లోకి వెళ్తారు. బుక్లెట్లోకి వెళ్ళి ఏవైతే టిక్ చేస్తారో టిక్ చేసినవన్నీ ఒకసారి చూసుకుంటారు. అంతే కదా, టిక్ చేసినవి ఏంటంటే మీరు రాయనివి. సో కాబట్టి టిక్ చేసుకొని అప్పుడు కరెక్ట్గా అప్పుడు మటుకు కరెక్ట్ బబుల్ చేయాలండి. ఎందుకనంటే 15 బిట్టు మీరు రాయలే, అక్కడ టిక్ చేశారు, బాగానే ఉంది. సో అక్కడ రాయితే అక్కడ ఆన్సరు బి, 15 బిట్ ఆన్సర్ బి. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారో తెలుసా, 16 బిట్ ఆన్సర్ బి రాసేస్తారు. ఏమిటి మధ్యలో రాసేటప్పుడు, ఎందుకంటే 10 నిమిషాలు ఉంటాం కదా, ఆ 10 నిమిషాల్లో మనం ఏంటంటే టెన్షన్ పడతామో తప్ప కరెక్ట్గా రాస్తామా లేదని చూడడం. అంటే వచ్చిన దానిలో మార్పు కూడా పడిపోదు, వచ్చిన మార్పు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత బిట్ రాలేదు అంటే బిట్ గురించి ఆలోచించకండి.